చాలా మంచి వాణి తాతయ్య మంచిగా మాట్లాడా. అవునా అమ్మా? మరి కింది కట్టమంటే చెప్పినావు కానీ నీకు పెళ్లి కాలేదా? నీకు ఇంకా పెళ్లి కాలే తాత. నీకు పెళ్లి అయినాక మీ నాయన నాకు చెప్పిండు. ఏమని చెప్పిండు? మొన్ననే చెప్పిండు. 15 రోజుల కింద నా బిడ్డ కమలావతి ఉన్నది, ఎవ్వరు వచ్చి చేసుకుంటలేరు, దాని పేరు చెప్తేనే పారిపోతారు మంత్రి, ఇక నువ్వు మాత్రం చేసుకో నా బిడ్డనని లొచ్చాడు. కళ్ళు తాగిండు, 3 సార్లు గుడాలు బుక్కిండు నిన్ను ఇస్తానని. గుట్టకింది పల్లె కాడ 3 తాళ్ళుండే, 3 తాళ్ళ కాడనే లొచ్చాడు. కళ్ళు తాగి 3 సార్లు గుడాలు బుక్కిండు. మా బాపు నాతో చెప్పలేదు. నీతో చెప్పలేదా? మరి చెప్పకుండా ఏమైంది? ఇప్పుడు చెప్పిన కదా నీకు. నాకు ఇష్టం లేదు. పైసలు పోయినాయి, 3 సార్లు కూడా పైసలు పోయినాయి, నీళ్ళని వేసుకున్నట్టు అయింది. మరి నన్ను వద్దంటాను, నాకు ఏం వంక పోయింది? నాకేమైనా కాలంకుందా? నా మనిషిని వంక ఉండనా? నా నోరు వంక ఉండదా? నాకు అన్ని ఆచారాలు ఉన్నాయి, ఏ ఆచారం తక్కువ నాకు? నీకు అనుమానం ఉంటే చెక్ చేసుకో, అన్ని ఉన్నాయి నాకు. చేతి కింద ఉండే జీతగానివి మీ బాబు ఎంత నోడు? మీ బాబు నా మామే కావాలి, వరుసకు మామే అయితే గాని. మరి ఏం చేస్తాను బిడ్డ ఇంకా చెప్పు. ఊరు బెట్ట బాయి కాడిపోతే ఈ ఊర్లో జనమంతా బాయి కాడి ఉంటారు. మంచి నీళ్ళకి వచ్చి బాయి కాడుండి నాకేం చూస్తారు, చూసి ఏం చేస్తారు? నాకేం చూసి ఏమంటారు? కమలాబాయి చెప్తానని దూరం 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 పోతే నువ్వేం చేస్తావు? వాళ్ళు దూరం దూరం పోతే నీ దగ్గర అలాంటి ఇలాంటి అమ్మాయిని అవునా ఇలాగ తీసుకొని అలాగే మరి నన్ను చూస్తే ఎందుకు పారిపోతున్నారు? దగ్గర దగ్గర కీచకీచం కూడా పోతావు. దగ్గర పోయి కుండ అబ్బో, వాళ్ళ కుండకు నీ కుండ గుర్తే వాళ్ళు ఏమంటారు నిన్ను? వాళ్ళ కుండ వలిగిపోయినా లొల్లి ఎందుకు పెట్టుకుంటారు? నువ్వు దేశకాయాల మరి అని తెలియదా వాళ్ళకు? కుండ వలిగిపోయినాకో 50 రూపాయలు పెట్టి కొత్త కుండ కొనుక్కుంటా కానీ దీంతో లొల్లి ఎందుకు రాని వాళ్ళు పారిపోతారు వాళ్ళు. అయ్యో కుండ వలిగిపోయిన నాతో లొల్లి పెట్టుకోలేదని దగ్గర పోతున్నా. అలా దగ్గర పోయి పెద్దకి చేయాలి. వాళ్ళ కుండ పడిపోయిన నాతో లొల్లి పెట్టుకోలేదు కానీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి అని మంచిదే కానీ చెయ్యి ఇక్కడ రాని కావా? ఎందుకో పొద్దుగాల ఉత్త బ్రష్ పట్టుకొని వచ్చిన గీత పేస్ట్ పెట్టవా అని వస్తాను. ఇది చలికాలమా? పేస్ట్ ఓ మానంగా బయటికి రాదు. అది కొంచెం అంత గింత ఉంటే లోపల గడ్డ కట్టింది. అది నీ గురించి అయినా ఈ దౌడ ఆ దౌడ వత్తంగా గింత అది నీ గురించి అయినా ముఖం మీద చెమటలు పోయంగా ముక్కంగా మూలంగా గింత తెలుస్తుంది. అది గింతైనా కచ్చపులతో తీసుకొని నీ బ్రష్ మీద వేసుకొని రుద్దుకోబిట్టే నీ పండ్లు కాకపోతే మల్లె మొగ్గలు ఉండాలి, చల్లగా మెరుతాయి. అట్లా కాదు. ఏమిటి? వాళ్ళు కుండ వలిపోయిన నాతో లొల్లి పెట్టుకోలేదని వాళ్ళ దగ్గర పోయి మీ టైంకి ఏం పని చేస్తాను? 42 సంబంధాలు ఎత్తిపోయాడు. ఏ ఊరు సంబంధం ఉంటే చూడరా? మంచి పొల్లగా చూడన్నా సంబంధం చూడు.
తెల్లగా ఉండాలా? తెల్లగా ఉండాలి. ఒక సంబంధం చూసిన ఎక్కడ చూసావు? అరే దగ్గర పాటే ఉన్నాడు, పొల్లగాడు తెల్లగా ఉన్నాడు, ఆ, ఎర్ర మేకతో ఒక బొగ్గుల రామశలిక త్వరలో పైడి కంటే ఆ. ఓ పొల్లగానికి బొచ్చుడు ఆతులున్నాయి, ఏ, ఆస్తి ఆస్తి ఆస్తున్నది, బొచ్చుడు ఆస్తున్నది, ఎడమ ఎండి కుడిన బంగారం, ముందట మూట కల్లోడు. ఓ తాతయ్య ముంగట మూట ఇంత ఉన్నారు. పూరి ఎప్పుడు జోకి చూసినట్టు అంటే అందులో మూట అంతున్నది బిడ్డ. మూట ఇంత ఆ, ఉన్నది ఉన్నది అంతున్నది. చాలా అందంగా ఉన్నాడు. ముట్టుకున్నాడు, ఏ ఊరు సంబంధం? ఇక్కడనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏ అంటాను ఎందుకు అంటాను? పిచ్చి పిల్లలు తక్కువ లేదన్నట్టు నిన్ను వదిలిపెట్టావు, నిన్ను నిన్ను బొర్రించి ఉన్నదా? చదువుతున్నదట, చదువుతున్నదట. అతడు నా తాతయ్య కావాలి. అతడు నాకు నచ్చలే. మిసాలని నచ్చి పై గడ్డం నడిచింది కానీ తాత కింది గడ్డం నడవలే, ఇంకా కింది గడ్డం నడవలే. కింది గడ్డం అంటే నాకు తెలియదు. నేను తెలుగు సావదమ్మా కింది గడ్డం అంటే. గిది గిది గీ గడ్డం, కింది గడ్డం పై గడ్డం మీసాలు చూసినావు కానీ కింది గడ్డం అంటే గీ గడ్డం నడవలే. గిటి గిటి తీయ తాత ఇడిది గట్టి నడిచిందా? నా మాట అవద్దం అంటున్నారా? మూటనగా మూటనగా దగ్గర పెట్టుకుంటాడు. మంచి సంబంధం చాలా అందంగా ఉండాలి, ఎర్రగా మంచిగా ఉండాలి. మంచి సంబంధం. మంచి కట్టబడి నా బామ్మాటికి పెళ్లి చేద్దామని, అమ్మాయిని చూద్దామని భార్య భర్తలు ముగ్గురము ఇంట్లో బండి కట్టుకుని బండ్లు భార్య భర్తలు కొరుగు తీరి అమరావతి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల రాని వచ్చాం. గల 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 ఎప్పుడు గజ్జల బండి నా బామ్మాటి ఇంటి కూడా బండి ఆటాన్ని పట్టుకొచ్చి మరి బండి ప్రాపిన్నో అట్ట మామలు కట్టెలు కొట్టి ఊర్లో అమ్ముకుందామని వాళ్ళు పనికి పోయినారు. నా బావమర్ది ఒక్కడే ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. మా బామ్మర్ది ఇంటి కూడా బండి వేస్తాడు. బాబాజీ బావా బావా నీకుంటాను బండి కట్టుకొని ప్రయాణమై వచ్చారు. పండగల పబ్బాలన్నీ అయితీరినాయి, తిథులన్నీ అయిపోయినాక చెల్లెలు నువ్వు ఇద్దరు కలిసి బండి కట్టుకొని వస్తున్నారు. ఎక్కడికి బాబా ప్రయాణములు? జాతరకు వెళ్తున్నారా? కాదు మరి వేడుకలన్నీ అయిపోయినాక మంచుకుంటలేదా? మంచిగానే ఉన్నది. అడుగు ఈ కథ మంచిగా మీరు కథ నడవని జనం ఒప్పుకుంటాను కదా, మరి జనం ఒప్పుకున్నాక ఆయనకి ఇక వాడి మరి ప్రకారంగా వేడుకలన్నీ అయిపోయినాక చెల్లెలు నువ్వు వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు బాబాయ్ అడుగుతున్నాడు మా అబ్బాయి. పండుగలు వేడుకలు ఇప్పటికపోతున్నారు, ఎక్కడికి అడుగుతున్నావా? ఓ బాబా నిద్రముడి నీకు పెళ్లి చెయ్యా బాబా, మేము వస్తే నీకు పెళ్లి
ఉన్నది కళ్యాణం చేసేందుకు వచ్చినాం బావా చేసుకుంటావా బాబయ్య కొడుకు పెరిగి పెద్దవాడైతే కన్న తండ్రికి బరువు, బిడ్డ గొప్పదైతే తల్లికి బరువు. అది పెళ్లి ఎప్పుడు చేయాలనే బాధలుంటాయి. నువ్వు భావము చెల్లి కావాలి, తల్లిదండ్రుకుంటే బాధ. మీరు పడి నాకు పెళ్లి చేస్తారా బావ? నువ్వు ఎంత చక్కటి ధర్మమూర్తి అండి బావా. నేను కాదు నీ చెల్లెలు ఒక ఏడుపు కాదు ముఖమంతా మార్చుకుని ఇంట్లో కూర్చుంటే 10 మంది ఏమంటారు? ఇల్లు కడితే ఇంటికి తగిన పందిరేస్తే ఇంటికి అందం, ఇల్లుని మించిన పందిరేస్తే ఇంటికి కారణం కదా. ఈ కారణం ఉంటారు. ఇంట్లో భార్య ఉంటేనే ఇంటికి శృంగారం, ఆడపిల్ల లేని ఇల్లు అడవి కొట్టమంటారు. బావా నేను కచేరీ వచ్చే వరకు ముఖమంతా మార్చుకుని వేడుచుకుంటూ మా అన్నకి పెళ్లి కాకపోయినా వేడుస్తుండగా ఆమె మాట ప్రకారం పెళ్లి చేస్తున్నాయి వచ్చారు. మరి చేసుకుంటావా? నేను చాలా బీదవాడిని, పెళ్లి చేసుకుంటామంటే నా దగ్గర డబ్బు ఎక్కడిది బావ? మరి ఆ డబ్బు నేను పెట్టి చేస్తాను, చేసుకుంటావా లేదా? డబ్బు పెట్టినాక పెళ్లి చేసుకోమని చేసుకోరా బాబా, నేను మొగపుడికే పుడితే. అది అదే అడుగుతాను. మరి పెళ్లి అయిన తర్వాత అమ్మాయి ఉండడానికి పోవటము, నాకు ఈ అమ్మాయి వద్దనటము సిక్కులొద్దు. చేసుకునే మనసు లేకపోతే ఎందుకు బావా నేను ఇట్లే ఉంటా అనుకుంటే అట్లే చెప్పు. మరి అంతేనా? మీరు చూసుకున్న ఎక్కువ బలాలు ఒప్పుకున్నాడు. ఇంకా ఆ సమయమున రాజుల వేషం వేసి పెళ్లి కొడుకున్నాయి. కోటొక్క దేవతలకు 101 కొబ్బరికాయలు కొట్టి గజ్జల బండి కూర్చొని ఉన్నాం. ముందు సప్పులు లేవు, ఎంత జమాలు లేడు, దంట మనసులు లేదు. మా బాబయ్య, మా చెల్లెలు, మా తండ్రి మా తండ్రి మంచంలో పడిపోయాడు. ఆ సమయమున మా కుటుంబం వరకే గజ్జల బండి కూర్చొని బండి ఏమో రానేమొట్టారు. రాజరాజాలు తిరుక్కుంటూ ఏడుకొచ్చాము, మాతాపురపట్నం వచ్చాము. గొప్పవాడే మా తెంగి మహారాజ్ అతని ఇంటికి వచ్చాము. మరి ఆ పట్టణంలో మా తంగి రాజున్నాడు కాబట్టి రాజవేల వారు ఎవరు? మా తంగి రాజు. మరి రాజ్య పట్టాభిషేకం ఎవరని అడగగా మరి ఆ మాతంగి రాజు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. వచ్చిన వాళ్ళని చూసి ఏమంటున్నాడు? రాజాదిరాజు వస్తున్నాడు. వచ్చిన వాళ్ళని చూసి ఏమంటున్నాడు? స్వామి
ఏడు సిద్ధల పల్లె పరిపాలన చేసింది మా బాబు రత్లింగి మహారాజు. ఆ తల్లి కోమలాంగి, తల్లిదండ్రికి మేమిద్దరము అన్న చెల్లెళ్ళు. నా పేరు నిమ్మోలో మహారాజు. నాకు పెళ్లి కాదు, మా చెల్లెకి పెళ్లి చేశాను. మా బావ అమెరికా మహారాజు. ఒక అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకుందామని వచ్చాను. అమ్మాయి పేరు జాడ చెప్పండి. స్వామి, మా బామ్మడి పిల్ల గురించి వచ్చాము. ఈ ఊర్లో రాజుల బిడ్డ ఎవరైనా ఉంటే జాడ చెప్పండి. సంబంధం మాట్లాడుకుంటా. చక్కగా దేవుడు చూసినట్టు దేవుడు ఇచ్చినట్టుగా నా ఇంటికే వచ్చారు. కాళ్ళతో ఎవరు చెప్పకుండా కాళ్ళతో నడిచి వచ్చారు. కలిసి వచ్చే రోజు ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టుగా చక్కగా మా ఇంటికి వచ్చారు. కానీ నా పెండ్లాం 7 కయ్యాల వారి, నా బిడ్డ 12 కయ్యాల వారి. మరి కయాలవారి మూడలతో మరి రాజులు చక్కని అందం ఉన్నారు. సూర్యకళ చంద్రకళ తలుపు పగ్గున మండుతారు. చక్కని కళాకారులు వచ్చిండ్రు కానీ 42 సంబంధాలు పోయినా నా బిడ్డకు. మరి నా పిల్ల కూడా మిడితే గడ్డి మిడతా. అదేం చేస్తుందో వీళ్ళని చూసి నా బిడ్డ ఏం చేస్తుందో నేనైతే ఒప్పుకుంటా. అయ్యా రాన్నయ్యా ఓ రాజురా. ఏం పర్వాలేదు కానీ మరి మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టావు? నాకు బిడ్డ ఉన్నది ఎందుకు కూర్చోబెట్టినా అంటే మర్యాద ఏం చేసులేదా? ఆశ ఉంటేనే కూర్చోమన్నా. అంతేనా? అయితే నీకు బిడ్డ ఉన్నదా? బిడ్డ పేరు కమలావతి. కమలావతి. మరి అందం ఉందా? చాలా అందం, పుట్టబంతి పూన్నట్టున్నది. మరి నువ్వు చెప్తే మాకు తీరదు. చెర్ల పర్లతో కొమ్మల బేరం పెట్టి అగో మీ బిడ్డని చెమ్ముతో నీళ్లు పట్టి మరి ఆమె చేతులు ఛాయ పట్టుకొని మా దగ్గరికి వస్తే మా బామ్మది ఒప్పుకుంటే పెళ్లి చేద్దాం. మరి నీ బిడ్డ ఎక్కడితో రప్పించు. నీదే మాట. నువ్వా పెళ్లి కొడుకు? నువ్వా? మా బామ్మది పెళ్లి కొడుకు. ఇతనే. చాలా అందం ఉన్నారు కానీ మరి నా పెళ్ళాది మాట. మరి పిలుచుకొని ఇష్టం. మరి ఎట్లా మంది పిడతలు దిగా దాన్నే మాట. పిలువక్క ఏం చేస్తానే
50 ఏళ్ళు ఉన్నాడు, నువ్వు 20 ఏళ్ళు ఉన్నావు కానీ రాసి నువ్వు 20 ఏళ్ళు కానీ పరిస్థితి కానీ మెత్తడు పిల్లగాడు మంచిగా ఓ నీరు కట్టే మెత్తడు పో. నువ్వు కర్రెగా ఉన్నావు కానీ అన్ని వేసినావు నువ్వు కళ్ళే చూసుకుంటావు ఎన్ని మెత్తడు మెత్తడు పిల్లగాడు మంచిగా 50 ఏళ్ళు ఉన్నాడు పిల్లగాడు 50 ఏళ్ళు మీదనే ఉన్నాడు కానీ నువ్వు 20 ఏళ్ళు కూడా లేవు కానీ నేను మెత్తడు ఇంత వయసు ముఖం చూస్తున్నాడు కానీ వీటికే చూస్తాడు. మెత్తడు 50 ఏళ్ళు ఉన్న పిల్లగాడు మెత్తడు నువ్వు లేచిపోదురా నేను లేచిపోతా ఎందుకు పెంచినావు మొగడా? ఒక్క మాట ఏం మాట? ఆరుతూరు కొడతావే ఓ